అలా ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర బిశ్వాబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరీకి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం బిశ్వాబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోటులో భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు బిశ్వాబసు. బిశ్వాబసు ఆటవికులకు రాజు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రజమునుడికి బ్రహ్మ పదార్థం బిశ్వాబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల చెంత చేరుద్దాం అనుకుంటాడు. బిశ్వాబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రజమునుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత బిశ్వాబసు తన అల్లుడికి కళ్ళకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రజమునుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రజమునుడు తన సైన్యంతో బిశ్వాబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రజమునుడు బిశ్వాబసుని కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు బిశ్వాబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం బిశ్వాబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రజమునుడికి కనిపించి బిశ్వాబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మ పదార్థం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకళేబర ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు.